సమూయేలు 18. దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును సెరూయా కుమారుడగు అభిషై అను యోవాబు సహోదరుని చేతి కింద ఒక భాగమును గిత్తీయుడైన ఇత్తయి చేతి కింద ఒక భాగమును ఉంచెను. దావీదు, నేను మీతో కూడా బయలుదేరుదనని జనులతో చెప్పగా జనులు, నీవు రాకూడదు, మేము పారిపోయి నన్ను జనులు దానిని లక్ష్య పెట్టరు. మాలో సగము మంది చనిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు. మా వంటి 10,000 మందితో నీవు సాటి, కాబట్టి నీవు పట్టణమని నిలిచి మాకు సహాయం చేయవాలని అతనితో చెప్పి, అందుకు రాజు, మీ దృష్టికి ఏది మంచిదో దానిని చేస్తుందని చెప్పి గుమ్మపు పక్కకు నిలిచి ఉండగా జనులందరూ గుంపుడై 100 కొలదిగా 1000 కొలదిగా బయలుదేరి. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తము యవనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించారు. జనులందరూ వినిచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చాను. జనులు ఇజ్రాయేలు వారిని ఎదిరించుటకై పొలంలోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనంలో జరగగా ఇజ్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుట నిలవలేకపోయి ఓడిపోయారు. ఆ దినంన 20,000 మంది అక్కడ హతులైరి. యుద్ధము ఆ ప్రదేశమంతటను వ్యాపించను. మరియు నాటి దినంన కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కబడి నాశనమైరి. అబ్షాలోము కంచె గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులను ఎదురాయను. కంచె గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల కింద పడిపోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్య వేలాడుచుండగా అతని కిందనున్న కంచెర గాడిద సాగిపోయాను. ఒకడు దానిని చూచి వచ్చి అబ్షాలోము మస్తకి వృక్షమున వేలాడుచుండుట నేను చూచినని యోవాబుతో చెప్పినప్పుడు, యోవాబు, నీవు చూచి ఉంటివే, నేల కూలినట్లు నీవు అతని కొట్టకపోతివేమి? నీవు అతనిని చంపినడులా 10 తులముల వెండియు 1 నడికట్టును నీకు ఇచ్చి ఉండునని తనకు సమాచారము చెప్పిన వానితో నేను. అందుకు వాడు, యవనుడైన అబ్షాలోము ఎవడును ముట్టకుండా జాగ్రత్త పడునని రాజు నీకును అభిషేక్కి ఇత్తయికి ఆజ్ఞయించుచుండగా నేను వింటిని. 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజకుమారుని నేను చంపను. మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన ఎడల అది రాజునకు తెలియకపోదు. రాజు సన్నిధికి నీవే నాకు విరోధి వగుదువు కదా అని యోవాబుతో అనగా, యోవాబు, నీవు చేయు వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణముల చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షము వేలాడుచు ఇంకను ప్రాణంతో ఉన్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టుకుండగా అబ్షాలోము కొట్టి చంపెను. అప్పుడు జనులను ఇక హతము చేయక విడవవలసినది యోవాబుకు బాగా ఊరింపగా ఇజ్రాయేళ్లను తరుముకొని పోయిన జనులు తిరిగి వచ్చిరి. జనులు అబ్షాలోము యొక్క కళేబరములను ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ల కుప్ప దాని మీద పేర్చిన తరువాత ఇజ్రాయేల్ అందరూ తమ తమ ఇండ్లకు పోయిరి. తన పేరు నిలుగుటకు తన కుమారులను లేరనుకుని అబ్షాలోము తాను బతికి ఉండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరిట నిలవబెట్టి అతడు ఆ స్తంభమును తన పేరు పెట్టి ఉండెను. నేటి వరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు. సోదోకు కుమారుడైన అహీమయస్సు, నేను పరిగెత్తుకొని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పినదేమనగా, యోవాబు ఆ దినమున వర్తమానమును చెప్పతగదు, మరి ఒక దినమున చెప్పవచ్చును. రాజు కుమారుడు మరణమాయను కనుక ఆ దినమున వర్తమానము తీసుకొని పోతగదని అతనితో చెప్పాను. తరువాత కుషిని పిలిచి, నీవు పోయి చూచి దానిని రాజునకు తెలియచేయమనగా కుషి యోవాబునకు నమస్కారము చేసి పరిగెత్తుకొని పోయాను. అయితే సోదాకు కుమారుడైన అహీమయస్సు కుషితో కూడా, నేను పరిగెత్తుకొని పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవి చేయగా, యోవాబు, నాయన, నీవెందుకు పోవలేను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచారం ఏదీ లేదు కదా అని అతనితో అనగా, అతడు, ఏమైనాను సరే, నేను పరిగెత్తుకొని పోవుదునెను. అందుకు యోవాబు పొమ్మని సెలవేయగా అహీమయస్సు మైదానపు మార్గమున పరిగెత్తుకొని కుషి కంటే ముందుగా చేరెను. దావీదు 2 గుమ్మముల మధ్య నడవలో కూర్చొని ఉండెను. కావలి వాడు గుమ్మము పైన గోడ మీదకి ఎక్కి పార చూడగా ఒంటరిగా పరిగెత్తుకొని వచ్చుచున్న ఒకడు కనపడెను. వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియచేయగా
రాజు వాడు ఒంటరిగా ఉండిన ఎడల ఏదో వర్తమానము తెచ్చుచున్నాడనెను. అంతలో వాడు పరుగు మీద వచ్చుచుండగా కావలి వాడు పరిగెత్తుకొని వచ్చి మరి ఒకరిని కనుగొని, అదిగో మరి ఒకరు ఒంటరిగానే పరిగెత్తుకొని వచ్చుచున్నారని ద్వారపు తట్టు తిరిగి చెప్పగా రాజు వాడును వర్తమానము తెచ్చుచున్నాడనెను. కావలి వాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా, వాడు సోదోకు కుమారుడైన అహీమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజు వాడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పాను. అంతలో అహీమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారం చేసి, నా ఎదిన వాడవాగు రాజు వగుదువు, నన్ను చంప చూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పాను. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడుగగా, అహీమయస్సు యోవాబు రాజసేవకుడవైన నీ దాసుడవగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని, కానీ అది ఏమైనదని నాకు తెలిసినది కాదని చెప్పాను. అప్పుడు రాజు, నీవు పక్కకు తొలగి నిలిచి ఉండమని నీవు వానికి ఆజ్ఞ ఇయ్యగా వాడు తిరిగి తొలగి నిలిచాను. అంతలో ఖుషి వచ్చి, నా ఎలిన వాడవు రాజా, నీకు శుభ సమాచారము తెచ్చితిని. ఈ దినమున యెహోవా నీ మీదకి వచ్చిన వారందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చిదనని చెప్పినప్పుడు రాజు, బాలుడకు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగాను. అందుకు ఖుషి చెప్పినది ఏమనగా, నా ఎలిన వాడవు రాజు వగు నీ శత్రువులు నీకు హాని చేయవలనని నీ మీదకి వచ్చిన వారందరూ ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉందురుగాక. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా ఉన్న గది ఎక్కిపోయి ఏడ్చును. సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా అని ఏడ్చుచూ వచ్చాను.